హాయ్! అందరు బాగున్నారా? మరి అందరు బాగుంటేనే మంచిదని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఆ విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లైక్ కొట్టండి. మరి లైక్ కొట్టడం ద్వారా ఇతరులకు కూడా మన విషయం చెప్పిన విషయం మరి వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను. మరి కామెంట్ పెట్టండి. మరి చేసేయండి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు చెప్పే అంశం ఏందంటే, మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. మన వ్యవసాయంలో చాలామంది పాత పద్ధతులు పాటిస్తేనే బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పొలాలయిపోయినాయి. పొలాలు కాంగానే పబ్లిక్ ఏం చేస్తుర్రంటే వ్యవసాయదారుడు దున్నిపియకుండానే అతనేం చేస్తుండంటే మొత్తం కేజీలు పెట్టేసి అవే కోసిన కాళ్ళకే నీళ్ళేసి నాటు వేయడం జరుగుతుంది. దాని ద్వారా భూమి లూజు గాక మరి వేర్లు లోపలికి పోక మరి ప్రాబ్లమ్ అయితున్నది. మరి దిగుబడి వచ్చే ప్రమాదం కూడా ఉంటది ఉండది. మరి దిగుబడి ఎక్కువ మొత్తంలో రాదు కాబట్టి మరి జాగ్రత్త వహించాల. ముందుగా మనము కొయ్యగాళ్ళకు అగ్గిపెట్టే ముందు కొయ్యగాళ్ళకు కట్టెలతోటి వేసుకొని లేక దున్నిపిచ్చి మరి నీళ్ళేసినట్లయితే కొయ్య కాళ్ళ నుండి మరి మట్టి వెళ్ళిపోయి మరి దాన్నే మరి డ్రమ్ముగా ఒక్కసారి మనం చేసినట్లయితే మరి చేసి ఎండిపోయిన తర్వాత కొయ్యగాళ్ళు మురిగిపోతాయి కదా, మురిగిపోయి మళ్ళా అదే డ్రమ్ము కొట్టిన దాన్ని మళ్ళీ దున్నిపిచ్చి మళ్ళీ నీళ్ళేసుకొని మనం సాగుబడి దాన్ని చేసినట్లయితే మనకు మరి ఏందంటే తాకతొస్తది అన్నట్లు భూమికి. మరి దున్నిపితే మరి మంచిగా ఎండిపోయినట్లయితే మనకు భూమి ఆరిపోతా అనేసి నేను అంటున్నా. మరి జాగ్రత్త పడండి. మరి ఎందుకంటే చాలామంది కొయ్యగాళ్ళు కొట్టిపిచ్చి కట్టెలు కొట్టిపిచ్చి మరి అగ్గి పెడుతుర్రు. దానివల్ల మనకు నష్టం జరుగుతుంది అనేసి నేను అంటున్నా. దిగుబడి రాదు. మరి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అక్క, చెల్లి, తమ్ముడు మరి యువత కూడా మంచిగా మనకు తెలుసు కాబట్టి ఎట్లా వేస్తే ఎట్లుంటుందని తెలియని తల్లిదండ్రులకు చెప్పాలా. ఇట్లా వేస్తే బాగుంటుందమ్మా, ఇట్లా వేస్తే వ్యవసాయం బాగుంటుంది అనేసి చెప్పాలా. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి చెప్పాలా. ఇక్కడ మనము ఏదో ఎడ్యుకేషన్ అని తోపులం అనేసి అంటే మీరేమనుకోకూరి, నేను అంటున్నట్లా తెలియని వాళ్ళకి చెప్తే బాగుంటుంది. వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకోసారి మళ్ళీ అలానే చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతి పాటించి మళ్ళీ మీరు సొంతంగా కూడా చేసి చూడండి. దిగుబడి వస్తుందా రాదా అనేసి మీకే తెలుస్తుంది. మరి ముఖ్యంగా అంటే చదువుకున్న వ్యక్తులు కూడా కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా తెలియని తల్లిదండ్రులకు కూడా సహకరిస్తే బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. ఎందుకంటే మరి ఈ రోజుల్లో తెలియని అప్పటి రోజుల కాలంలో వేసిన పద్ధతులు వేరుండి ఇప్పుడు వేసే పద్ధతులు వేరైపోతున్నాయి. యంత్రాలు అవుతున్నాయి కాబట్టి మరి జాగ్రత్త వహించండి. మంచి వ్యవసాయం చేసి దిగుబడి తేయండి. మరి అంతకంటే ముందు నేను ఒక ముఖ్య విషయం చెప్పుకుంటున్నా. మరి ఆరుతడి పంటలు వేస్తే బాగుంటుంది. వర్షాకాలం పొలం వేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు వేసవిలో మరి చెరువు కట్టల కింద ఉన్నోళ్ళకు ఆరుతడి పంటలు వేసే వీలు ఉండదు కదా, ఉబ్బి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళకు కష్టమవుతుంది. వీలైనంత మట్టుకు వాళ్ళు కూడా కొంచెం ఎత్తు ప్రాంతాల మీద ఉన్నోళ్ళు ఆరుతడి పంటలు వేస్తే బాగుంటుంది. పంట మార్పిడి విధానం అనేది చాలా ముఖ్యం. దానివల్ల ఎందుకంటే మనం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా మక్క కానీ మరి సజ్జలు కానీ మరి సన్ఫ్లవర్ కానీ మరి నువ్వులు కానీ ఏవైనా వేసుకున్నట్లయినా కానీ మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి. మరి ప్రతి ఒక్కళ్ళకు సోలార్ సిస్టమ్ కానీ మరి డ్రిప్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కళ్ళకు గవర్నమెంట్ సబ్సిడీగా అందిస్తుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాను. మరి ఎందుకంటే మరి తెలియని వారు ఉన్నారు. తెలియని వారు ఉంటే వ్యవసాయ అధికారులకు అడిగి తెలుసుకొని మరి వినియోగించుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు ఏంటంటే నీటిని వృధా చేయకండి. ఇప్పుడు చాలా మంది మట్టుకు ఎందుకంటే ఎక్కడనో దూరం ఉన్న వాళ్ళు బోరు చాలేసి వస్తుర్రు, 3 రోజుల దాకా అక్కడికి వెళ్తలేరు. దాని ద్వారా నీటి వినియోగం అనేది
గ్రౌండ్ వాటర్‌లోకెళ్ళి గ్రౌండ్ వాటర్ తీసి బయటకేస్తున్నాం గానీ, గ్రౌండ్ వాటర్ ఏస్తలేం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఇంకుడు గుంతలు కొట్టుకుంటే బాగుంటే, మరి గ్రౌండ్ వాటర్ పెరిగి మనకు రాబోయే తరాలకు పిల్లలకు కూడా ఇబ్బంది ఉండకుండా, మరి ఇప్పుడు భూమికన్నీ పొక్కలు రంధ్రాలేసినట్లు ప్రతి ఒక్కళ్ళు బోర్‌లేస్తుర్రు. మరి నీటి వినియోగం చేసుకొని మరి ఇంకుడు గుంతలాగా మరి బోర్ కాడ ఏసుకున్నట్లయితే లోపలికి నీళ్ళు పోయి మనకే మంచిగా ఫిల్ అయితాయనేసి బాగుంటాయని అంటున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు గమనించాలని కోరుచున్నాను. అది కూడా అందులో కూడా నేను కూడా ఒక భాగస్తున్నే. నేను ఏది మీకే చెప్పడం అనేది కాదు. మరి ఆరుతడి పంటలేసుకున్నట్లయితే మరి మరి దానికి అగ్గి పెట్టకండి. దాంతోటే మనకు కట్టెలతోటి మనకు కల్టివేటర్ తోటి ఇది మంచిగా ఏసినట్లయితే దాన్నే మంచిగా తాకతిస్తది భూమికి ఎప్పుడే గాని. అదన్నట్లు నేను అంటున్నా. మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మరి కట్టెలతోటి ఏసుకున్నట్లయితే బాగుంటాయనేసి నేను అంటున్నా. మరి మీరు కూడా ఉపయోగించండి. మీరు కూడా మరి ఆలోచించి మరి నిర్ణయం తీసుకొని మరి చేయాలని కోరుచున్నాను. వ్యవసాయంలో పనిముట్లల్లా మరి బాగా చాలా విధానమైనటువంటి రకాలున్నాయి. దాంట్లో మీరు ఆచరించాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మరి మన ఇండియా నుంచే మరి ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ మరి వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మరి అభివృద్ధి చెందుతామని అనుకుంటున్నాం. మరి పక్క ప్రాంతాలలో కొంత ప్రాంతాలలో చూడండి, మరి ముఖ్యంగా ఏంటంటే మరి స్ప్రేలు కొట్టకుండా మనం తినే పంటలకు ఆర్గానిక్ ఎరువుల ద్వారా మరి కూరగాయలు కానీ మరి ప్రతి ఒక్కటి కానీ వివిధ రకాల కూరగాయలు పెట్టుకున్నట్లయితే అమ్ముకున్నట్లయితే మనకు చాలా లాభాలు ఉంటాయి. పొలం కంటే ఎక్కువ కూరగాయల చిల్లర పంటల లాభాలు ఉంటాయని గమనించాలి ప్రతి ఒక్కరు. మరి కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే మరి మంచిది. వ్యవసాయదారుడు దేశానికి వెన్నెముక అంటారు. కానీ 1-2 ఎకరాలు ఉన్నోళ్ళకు వ్యవసాయంలో ఏం లేదు కాబట్టి మరి పెద్ద రైతులకే ఎక్కువ మరి ఆదాయం ఉంటుంది కాబట్టి గమనించాలా. చిన్న రైతులు ఏం చేయాలంటే మనకు నీరుని బట్టి మనము నీరుని కాపాడుకొని ఇంకుడు గుంత వేసుకొని మరి వాటర్ని సేవ్ చేసుకొని డ్రిప్ వేసుకునే పద్ధతిలో మరి కూరగాయలు పండించుకోవాలా. మరి ఆరుతడి పంటలు వేసుకున్నాలని కోరుచున్నాను. దాని ద్వారా అధిక మొత్తంలో దిగుబడి వస్తాయని నేను ఆలోచిస్తున్నాను. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మరి కుంగిపోతుండ్రు. వ్యవసాయదారుడు ఆర్థికంగా అప్పులు ఎక్కువైపోయి మరి పంట నష్టం ఎక్కువైపోతున్నది కాబట్టి దిగుబడి వస్తలేదు కాబట్టి మళ్ళీ దిగుబడి రాకపోవడానికి కారణం మన చేతులతోటి మనమే వేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఆరుతడి పంట వేసి మరి కట్టెలతోటి మనం మరి దాన్ని కాలబెట్టకుండా మరి నుజ్జుగా నీళ్ళు వేసినట్లయితే అదే మురిగిపోయి పచ్చి రొట్టెలు ఎరువైపోతాయనేసి నేను అంటున్నా. భూమికి తాకతిస్తుందని నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా మరి ఉద్యోగాలు వదిలేసి మరి వ్యవసాయ రంగానికి వచ్చి మరి దిగుబడి వచ్చే విధంగా మంచిగా లక్షలు సంపాదించే విధంగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. కాబట్టి మీకు తెలియనప్పుడు తెలిసిన వ్యవసాయదారుల దగ్గరికి పోయి ఎలా పండిస్తున్నాడు ఏం కథ అనేసి అడగండి. సిగ్గుపడకండి. సిగ్గుపడితే లాభమేం లేదు. ఈ రోజుల్లో అమ్మాయినా కానీ అమ్మ ఆకలి అవుతుందంటేనే అన్నం పెడుతుంది, కానీ మనం కూకుంటే కూడా అక్కడికి ఎవరు అన్నం తెచ్చి పెట్టరు. అందుకోసం అనేసి మన ఏ ప్రశ్న అయినా ఈ జీవితంలో వ్యవసాయ రంగమైనా ఏ విధంగా స్టడీ పర్పస్ అయినా మనకి ఏ డౌట్స్ ఉన్నా కానీ తెలియకపోతే మనకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకునే బాధ్యత మనకుంది. మరి దానివల్ల మన ముందుకెళ్ళి మరి మంచి అభివృద్ధి చెందుతామనేసి నేను అంటున్నాను. మరి స్ప్రేలు వాడకుండా ఆర్గానిక్ పంటలతోటి ఆరోగ్యంగా ఉండొచ్చు. మళ్ళా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కూడా మరి అనేసి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా మన సేంద్రియ ఎరువులు వాడి మరి పంటను కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి ఆరుతడి పంటలు వేయాలని కోరుచున్నాను.
అలా మరి ప్రతి ఒక్కరు గమనించాలనేసి నేను అంటున్నాను. మరి అందరికీ నమస్తే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటాను. మరి మీ అందరికీ ఒకసారి నమస్తే ఇస్తున్నాను. ఓకే మరి.